హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్లాగ్. కాకినాడ వెళ్తున్నాము నేను మా అన్న. ఫ్యూయల్ మీటర్ కూడా రీసెట్ చేస్తాం, ఇంకా బయలుదేరి వెళ్ళిపోవడం. టైం 9:35, ఎస్టిమేటెడ్ రీచింగ్ టైం 12. ఈ వ్లాగ్లో మనం బైక్ మేజర్ సర్వీస్ ఎలా చేసుకోవాలనేది తెలుసుకుందాం అనమాట. సర్వీస్ సెంటర్కి ఇచ్చి నాకు బోర్ కొట్టేసి ఇంకా నేనే చేసుకుందాం అని చెప్పి కాకినాడ వెళ్తున్నా. కాకినాడ ఎందుకు వెళ్తున్నానంటే ఇక్కడ వైజాగ్లో అపార్ట్మెంట్లు కానీ ఇక్కడ ఎక్కడన్నా చేయడం కష్టం కదా, ఆయిల్కి అంతా అవుతూ ఉంటుంది. అక్కడైతే మా ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి అక్కడ చేసుకుందామని బయలుదేరాను అనమాట. 12:45 షార్ప్గా వచ్చాం. లాగుతూనే ఉందిరా. నైస్, వెరీ నైస్. డ్రైవింగ్ చేస్తే బాగానే ఉంటుంది, వెనకాల కూర్చుంటుంది వెరైటీగా ఉంటుంది. సో అది సంగతి. ఇప్పుడు తినేసి లేటర్ దీనికి కొన్ని పార్ట్స్ సోర్స్ చేయాలి. సోర్స్ చేసి రేపు మార్నింగ్ చేద్దాం సర్వీస్. బాయ్ ఫ్రెండ్స్. అన్ని సామాన్లు తెచ్చుకుని మళ్ళీ సోర్స్ చేయడం ఏంట్రా అంటే, వైజాగ్లో గ్యాస్ కట్స్ కొనలేదు, ఎందుకంటే గ్యాస్ కట్స్ మార్చే ప్లాన్ ముందు లేదు. ఇక్కడ సడన్గా ఫిక్స్ అయ్యి ఇంకా అలాగా అయిపోయింది అనమాట. సో వెళ్ళి ఈ గ్యాస్ కట్ మంది ఇక్కడ లీక్ అవుతుంది, వెళ్ళి గ్యాస్ కట్ తీసుకున్నాం. గ్యాస్ కట్, శాండ్ పేపరు అండ్ దిస్ రబ్బర్ ట్యూబ్. మోటల్ ఇంజన్ ఫ్లష్. మోటల్ 300V వాడుతున్నాం ఇది మన బండికి. రేసింగ్ బ్రేక్ ఫ్లూయిడ్ 10W50 నుంచి 20W50 3 వర్షన్లు ఉన్నాయి. మనకి దొరికింది. మామూలుగా బజాజ్ లెహెంగా ఆయిల్ 1200 అలా చెప్తున్నారు. ఇంకా అలాంటప్పుడు వేస్ట్ కదా. నాకు 900 దొరికింది అమెజాన్లో మన సేల్లో. డాట్ 4 బ్రేక్ ఫ్లూయిడ్ కూడా మార్చుతున్నాం. మోటల్ బ్రేక్ ఫ్లూయిడ్ లేదు. సో మొత్తానికి ఇది 10mm బోల్ట్ అండ్ కింద 4 సైజ్ ఎల్ఎన్కి వస్తుంది అనమాట. రెండు ఓపెన్ చేస్తే కింద బెల్ పైన అయితే వచ్చేస్తుంది. ఇప్పుడే రియలైజ్ అయ్యాం ఏంటంటే దీని ట్రైన్ బోల్ట్ ఎప్పుడేంత రేంజ్ మందరం లేదని. సో యాక్చువల్లీ కింద ఒక బోల్ట్ ఉంటుంది, అది ఇప్పుదాం ఉన్న సైజ్ రేంజ్ ఉంది కానీ అది ఓపెన్ అవ్వటం చాలా టైట్గా ఉంది. సో ఇంకా లోకల్ మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఇప్పించుకుని తన దగ్గర స్పానర్ తెచ్చుకున్నాం. మొత్తానికి ఏదో చేసి ఇదైతే ఓపెన్ చేయడం జరిగింది అనమాట. వేడి లేదండి అక్కడ కదా ఏ పట్టుకోరా చెప్తా వేడిగా ఉంది. ఎందుకు అలా చూస్తే వేడిగా ఉందో లేదా లీడర్ బోర్డు దగ్గర చిన్న ఫిల్టర్లో ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే ఏమైనా ఐరన్ పార్టికల్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఇందులో స్టిక్ అవుతూ ఉంటుంది అనమాట. దీనికి చిన్న మ్యాగ్నెట్లో ఉంటుంది. సో అది కూడా ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ బాగా ఎక్కువ పార్టికల్స్ అలాంటివి ఏమైనా ఉంటే అప్పుడు దీన్ని కూడా మార్చుకోవాలన్నమాట. దీనిలో అంత లేదు, దానిలో పద్దాలు ఉంది. దీనిలో అన్ని ముక్కలు ఏం లేవులే. దాని తర్వాత నేను చెప్పాను కదా మనది గ్యాస్కెట్ లీక్ ఉందని చెప్పి. సో రెండు సైడ్లు, ఇటు మ్యాగ్నెట్ కవర్ సైడ్ అండ్ క్లచ్ కవర్ సైడ్ రెండు వైపులు మారుస్తున్నాం అనమాట. సో ఫస్ట్ దీనికి 8mm బోల్ట్స్ ఉంటాయి. 8mm టీ రేంజ్ బోల్ట్స్తో ఓపెన్ చేసుకోవాలి. ఎలా ఓడగొట్టాలి ఏది దీన్ని? పెట్టెల్లో ఊపితే వస్తుందేమో. వచ్చేది బండి ఎందుకురా అది పెట్టుకో. సో మెల్లగా దాన్ని జెంటల్గా ట్యాప్ చేస్తూ 4 సైడ్లు అన్ని సైడ్ల నుంచి మెల్లమెల్లగా షేక్ చేస్తూ ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. అటు ఊరు పట్టుకున్నట్టు కదా. వావ్, నైస్. రెండు లేయర్లు ఉన్నాయో ఒక లేయర్ అండి. అది కోకు. అదే గమ్యం కాదు, అవి మెట్లు అంతే. సో మొత్తానికి ఇది అయితే మళ్ళీ అప్లై చేస్తాం గ్యాస్కెట్. దానికి ఒక గమ్ ఉంటుంది, డెడికేటెడ్ గమ్. ఆ గమ్తోనే అంటించాలి. బజాజ్ షోరూంలో ఉంటుంది. అది తీసుకుని గమ్ అంటించేసి మీరు కరెక్ట్గా ప్లేస్ చేసి అది పెట్టాలన్నమాట. దాని తర్వాత ఇటు క్లచ్ సైడ్ కూడా నేను ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ క్లచ్ కేబుల్ డిస్కనెక్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక అన్ని సైడ్ బోర్డ్స్ ఇప్పేసి అప్పుడు ఓపెన్ చేస్తే అది వస్తుంది అనమాట క్లచ్ కవర్. ఇది వచ్చేసరికి ఇది టైమింగ్ చైన్ అనమాట. పొడుగ్గా ఉంది కదా, ఇది టైమింగ్ చైన్. అండ్ క్లచ్ ప్లేట్స్ అంటారు కదా, ఇవి క్లచ్ ప్లేట్స్ అనమాట.
సో, ముందెప్పుడు నేను ఈ క్లచ్ కవర్ సైడ్ గ్యాస్కెట్ ఎప్పుడు చేంజ్ చేపించలేదు. ఎప్పుడు నాకు లీక్ లేదు దీనిలో. సో, ఇది ఎండిపోయి గట్టిగా అంటికిపోయింది. ఇలా గోకుతున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగుండాలి. మరి మీరు ఆ కేసింగ్‌ని డ్యామేజ్ చేయకుండా చూసుకోవాలి. ఒకవేళ అది డ్యామేజ్ అయిపోయిందంటే మీకు ఆయిల్ లీక్ అయిపోద్ది గ్యాప్స్ నుంచి. బేసిక్‌గా గ్యాస్కెట్ ఉంది. ఇలాంటి గ్యాప్స్ నుంచి లీక్ అవ్వకుండా. సో, మీరు జాగ్రత్తగా ఒకవేళ ఏమన్నా అంటుకుపోయి ఉంటే అది పీకేయాలి. లేపోతే ఏంటంటే అక్కడ బల్జ్ వచ్చేస్తది గదా! సో, ఆల్రెడీ 2 లేయర్స్ అయిపోద్ది. అప్పుడు ఈ లేయర్‌కి లేయర్ గ్యాప్ మధ్య నుంచి మళ్ళీ ఆయిల్ లీక్ అయిపోద్ది. సో, జాగ్రత్తగా తుడుసుకొని క్లీన్ చేసుకోవాలి. ప్లస్ లోపల కూడా ఎటువంటి పార్టికల్స్ పడకుండా చూసుకోవాలి. ఎందుకంటే క్లచ్ ప్లేట్స్‌లోకెళ్ళిపోతాయన్నమాట. సో, జాగ్రత్తగా ఇదంతా చేసుకోవాలి. తుడు కింద అటు ఇటు దొల్లిచ్చాను కదా. షేప్ పెట్టాను. ఒకటే రెండు రోజుల పైన లీకో అంటాం. ఇక్కడ రాయి కొంచెం రాసి తొందరగా పెట్టాలి. మళ్ళీ అది ఎండిపోయింది అనుకో వేస్ట్. పెట్టు. ఎట్లా అవతల టైర్ అవతల. ప్లస్ ఇంకోటి మీరు బోల్ట్స్ తీసినప్పుడు కూడా కరెక్ట్‌గా ఏ బోల్ట్ ఎక్కడి నుంచి తీసుకోవాలన్నది ఆర్డర్‌లో పెట్టుకోవాలి. ఏ బోల్ట్ అక్కడ పెడితేనే బెటర్. ఎందుకంటే మళ్ళీ చిన్న మిస్‌అలైన్ అయినా కూడా కరెక్ట్ బోల్ట్ సెట్ అవ్వదనమాట. సో, ఏ బోల్ట్ అక్కడ పెట్టుకోవడం బెటర్. ఇదంతా అయిపోయాక లాస్ట్‌లో ఆయిల్ ఫిల్టర్ పెట్టేసి తర్వాత ఇంజిన్ ఆయిల్ ఏసుకుంటే సెట్ అనమాట. మనది 1.8 ఎంతో పడతది. 1.7 లీటర్స్ ఎంతో పడుతుంది ఇంజిన్ ఆయిల్. కొత్త ఇంజిన్ ఆయిల్ వేయడం జరిగింది. మోటూల్ 300వి. ఒక 200 ml ఎంతో ఉంది ఇంకా పాతది. కొత్తది పాత ఇంజిన్ ఆయిల్. ఇక్కడంతా కార్ ఇంజిన్ ఆయిల్. సామాన్లు అంత హడావిడి. ఇప్పుడు కొంతసేపట్లో దీన్ని అరిపించాలి. కుదిరితే రౌండ్ వేసొద్దాం. శుభ్రంగా బండి కడగలరు రేపు మార్నింగ్. So that's how it's done, boys. ఇంజన్ గ్యాస్కెట్ బాగానే ఉంది. వీటికి ఇది క్లచ్కి మ్యాగ్నెట్ అది. క్లచ్దే మాత్రం అవసరమైంది. లెట్స్ గో. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మొత్తానికి పార్ట్ 1 అనమాట ఇది. పార్ట్ 2 ఇంకో వీడియో ఉంది. రేపు మార్నింగ్ మేము ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ అలా చిన్న చిన్నవి ఇంకా ఉన్నాయి కదా, బ్రేక్స్ కానీ అవన్నీ ఇదని, అవన్నీ కూడా రేపు వీడియోలో వస్తాయి. సో ఐ మీన్ సెకండ్ పార్ట్లో అది మేబీ 2-3 డేస్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్. ఇంకా ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేసుకోండి. అండ్ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఏది కూడా అంత ఈజీగా చేయకండి, ఎందుకంటే చాలా కష్టమైన ప్రాసెస్ ఇది. మేమంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండవా, లేకపోతే ఏదో ఎక్స్పీరియన్స్ యూ కెన్ కాల్ ఇట్ వాట్ ఎవర్. సో అదనమాట. జాగ్రత్తగా చేయండి. ఏ పని చేసినా జాగ్రత్తగా ఉండండి. స్టే సేఫ్. బై బాయ్.